పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా ఇజ్రాయెల్ అనేటువంటి ఒక పవర్ఫుల్ శక్తి మీదకి వెళ్ళొచ్చా అంటే హమాస్ తీవ్రవాదులు లేకపోతే హెజ్బుల్లా తీవ్రవాదులు వీళ్ళు ఏం చేయగలుగుతారు? ఓ దాడి చేయగలుగుతారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, ఇబ్బంది పెట్టగలుగుతారు. టోటల్ దేశాన్ని ఆక్యుపై చేసేసుకోగలుగుతారు తీవ్రవాదులు ఈ దేశంలో. అది అసాధ్యం. ఇప్పుడు క్రమంగా ఇజ్రాయెల్ కన్నెర్ర చేస్తే ఏమైంది? పాలస్తీనాలోకి చొరబడింది. పాలస్తీనాలో 35,000 మంది పౌరులు చనిపోతే వీళ్ళు పట్టుమని 350 మంది దగ్గరికి ఆగింది, లేదా 3,000 అనుకుందాం, పోనీ చెప్పకుండా దాచింది. అంటే శక్తి ఎవరి దగ్గర ఎక్కువ ఉంది? ఇజ్రాయెల్ దగ్గర ఎక్కువ ఉంది. అది స్పష్టంగా కనబడుతోంది. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చేటప్పటికి కీలకమైనటువంటి అడుగులే వేస్తోంది. అందులో లెబనాన్ నుంచి అటాక్స్ చేస్తున్నటువంటి నేపథ్యంలో హెజ్బుల్లాకి సంబంధించిన ఒక కమాండర్ని లేపేస్తే, ఇదివరకు వాళ్ళ కమాండర్ని లేపితే 100ల కొద్ది మిస్సైల్స్ ఒక్కసారిగా ఇజ్రాయెల్ మీద వాడేది లెబనాన్ లేదా హెజ్బుల్లా. ఇప్పుడు తాజాగా సీనియర్ మోస్ట్ కమాండర్ని నిస్సార్ని లేపేస్తే ఒక 20 డ్రోన్లు వాడింది, ఒక 200 మిస్సైల్ వాడింది. అవి మొత్తాన్ని దారిలోనే ధ్వంసం చేసింది ఇజ్రాయెల్. అంటే వ్యూహాత్మకంగా ఇజ్రాయెల్ వ్యవహరించడం ప్రారంభించింది. శత్రువుని ఎక్కడున్నా దెబ్బతీస్తోంది.